హాయ్ నమస్తే అండి. ఈరోజు బరబటి కూర వండుతానండి. చూడండి, ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. అది ఎక్కువ వేడెక్కితే మట్టి పాత్ర పగులు వచ్చేస్తుందండి. తగినంత నూనె వేసుకోవాలి. మీరు ఎంత మీకు నచ్చితే అంత. అందులో ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర అండి. బాగా ఏగుతున్నాయి ఆవల్ల జీలకర్ర రెండు. ఒక పక్క అన్నం పెట్టానండి, అన్నం కూడా వండుకోవాలి కదా. చక్కగా కలుపుకొని కోసి పెట్టుకొని మిరపకాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు నేను వేయట్లేదు, కొన్ని వారాల్లో నేను ఉల్లిపాయలు వాడనండి. కోసి పెట్టుకునే బరబటి వంకాయ కూర అండి ఇది. మా తోటలో వంకాయలు. బరబటి అయితే మార్కెట్లో తీసుకున్నానండి. ఈ రెండు కలిపి కూర వండుతాను. ఇలా మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తీస్తుండాలి, తీసి కలుపుకుంటుండాలి. ఈ బరబటిలో నీరు వస్తుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపోయినంత ఉప్పు మీరు వేసుకోండి, మీరు తినగలిగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతుండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. ఆ వంకాయలు పైకి ఉంటాయి కదా, వంకాయ ముక్కలు, అవి కూడా కందిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఆడించుకునే పసుపు అండి, మార్కెట్లో మేము కొనుక్కోము. పసుపు కొమ్మలు తీసుకొని ఆడించుకుంటాము. తగినంత పసుపు, ఈ రెండు బాగా కలుపుకోవాలండి. పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, అందుకోసమే పసుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కారం, పసుపు విషయంలో. మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. అలా కలుపుకుంటుండాలి. ఎందుకంటే మట్టి పాత్ర కనుక కిందకి మాడిపోద్దండి. కూర కూడా గూరు పడుతుంది అంటారు కదా, ఆ స్మెల్ కూడా వచ్చేస్తుంది. మట్టి పాత్రలో వండేటప్పుడు ఆ పాత్ర పట్టుకొని కలుపుకోండి, లేదంటే ఆ గ్యాస్ మీద కింద పడిపోద్దండి. పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ జారుతుంటుంది కలిపేటప్పుడు. జాగ్రత్తగా కలుపుకోండి. నేను ఇవి కట్ చేసేటప్పుడు మీకు చూపించలేదండి, డైరెక్ట్ కూర చూపిస్తున్నాను. నేను ఒక 2 టమాటాలు వేసుకున్నాను. అవి చక్కగా కలుపుకోవాలి. తగినంత కారం అండి, మీకు ఎంత తింటారో చూసుకుంటూ వేసుకోండి. లేదంటే నేను మిరపకాయలు వేసుకున్నాను కదా, ఆ కారం మాకు సరిపోద్దండి. ఉల్లిపాయలు వాడలేదు, ఉల్లిపాయలంక వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను ఎల్లుల్లి రెండు వారం పూటలు వేయనండి. మంచి రోజులైనా సరే ఆ 2 వాడను ఇంట్లో. అలా కలుపుకుంటూ సగం ఉడికింది కదా, దాంట్లోనే ధనియా పొడి వేసుకోవాలండి. ధనియా పౌడర్ వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకోవాలి ముక్కలు పట్టేలా. మట్టి పాత్ర పైకి వేడి తగలదండి, మామూలు నార్మల్గా పట్టుకోవచ్చు. జాగ్రత్తగా కలుపుకోవాలి. మట్టి పాత్రలో స్టీల్ గరిటెలు ఇలా పెట్టారంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా కర్రగెట్టుతో అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి. అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది, ఓర్చుకుంటాను. చూడండి, మొత్తం టమాటా కూడా మగ్గిపోయింది. దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. బరబాటిలో వాటర్ వస్తుందండి, దాంతోనే మగ్గిపోతాయి సగం కూర. నేను నీరుగానే వండుతానండి, ఈవేళ పులుసులా పెట్టుకుంటాను. ఇంకా ఫ్రై అయితే ఇంకా మళ్ళీ రసం చేయాలి. ఆయిల్ ఎక్కువ ఉండదు కనుక ఫ్రైలో ఆయిల్ ఎక్కువ ఉంటుందండి.
ఇది ఆరోగ్యానికి మంచిది, నీళ్ళు వేసుకొని వండుకునే కూర. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో, కలర్ కూడా చక్కగా వచ్చింది. దంచి పెట్టుకునే పసుపు బాగుంటుందండి. మార్కెట్లో కొనే పసుపు కలర్ వేరేగా ఉంటుందండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే అండి కూర మొత్తం. సగం ఉడికిపోయినప్పుడే టమాటా వేసాను. ఇది మొత్తం ఉడికిపోయిందండి. నేను నీరులాగా ఉంచుకుంటాను, అన్నంతో చపాతీతో రెండుతో బాగుంటుందండి. పొగలు ఎంత బాగా వస్తున్నాయండి. కొద్దిగా కూర మసాలా వేసుకున్నాను. ఉడికిపోయింది కదా, లాస్ట్లో కొద్దిగా కూర మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల నుంచి తీసేయాలండి. ఇంకా ఉడికిపోయింది. ఇంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి. సాల్ట్ నాకు సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి లాస్ట్లో. ఈ వంకాయ బరబట్టి కలిపి వండాను కదా, ఆ వంకాయలో ఉండే గ్రేవీ దీంట్లోకి వస్తుందండి. చక్కగా కూరగా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎలా వండానో అలాగా వండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి.